మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వినగలుగుతారు. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా కొంతమంది యోగక్షేమాల గురించి మీకున్నటువంటి అపోహలు, అనుమానాలు, భయాలు క్రమేణా తొలగిపోతాయి. మంచి వాతావరణం ఏర్పడుతుంది. విదేశాలలో ఉన్న పిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. కార్యజయం కలుగుతుంది. అనుకున్న కొన్ని శుభకార్య విషయాలలో కాస్తంత ఆటంకాలు ఏర్పడటం, చికాకులు ఏర్పడినప్పటికీ మొత్తం మీద మాత్రం పరిణామాలు బాగుంటాయి. అప్పటికప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే అడ్జస్ట్మెంట్స్ వలన పనులు చక్కగా జరుగుతాయి. అనుకున్న విధి విధానంగా కాకపోయినప్పటికీ కూడాను ఘనంగానే అవన్నీ కూడా కనిపిస్తాయి. సంతానానికి సంబంధించి నూతన నిర్ణయాలు ఆలస్యంగా చేయడం వలన నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచన నిమిత్తం ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మన శక్తి సామర్థ్యాలకు మించి దాన ధర్మాది కార్యక్రమాలను చేయకూడదు. ఇది గ్రహించి మెలగండి. మనకెంతవరకు వీలైతే అంతవరకే, అంతకు మించి మాత్రం కాదు. ఏ శాస్త్రంలోనూ ఏ ఆచారంలోనూ ఎక్కడా ఈ మాట చెప్పలేదు. ఇది తెలుసుకొని మెలగండి. మన సంపాదన 100 రూపాయలు అయితే 10 రూపాయలు, 20 రూపాయల దాన ధర్మాలు ఇతరులకు ఉపయోగపడే విధంగా మనం చేయవచ్చు. కానీ 80 రూపాయలు చేయడం అనేది అది చాలా వరకు తప్పు. అంటే మన మీద ఎవరు ఆధారపడి లేరు, మనం ఎవరికి డబ్బులు ఇవ్వని అవసరం లేదు. ఇల్లు మానాన ఇల్లు నడుస్తుంది. మనం సంపాదించే డబ్బులు మన ఇష్టానుసారంగానే మనం ఖర్చు పెట్టుకోవచ్చు అన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడాను ఎక్కడ ఎలా ఉపయోగించాలో అక్కడ అలా మాత్రమే ఉపయోగించండి. హెచ్చులకు మాత్రం వెళ్ళవద్దు. దూర ప్రయాణాలు బాగుంటాయి. విహారయాత్రలకు వెళ్ళాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. అందుకు సంబంధించినటువంటి డేట్స్లను ఖరారు చేసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజున మందార తైలంతో స్వామివారికి దీపారాధన సమర్పించండి.